హోటల్లో తిన్నట్టుగా క్రీమీగా, రిచ్‌గా ఉండే మష్రూమ్ మసాలా కర్రీని ఇంట్లోనే చేస్తే ఎలా ఉంటుంది? కొంచెం ఓపిక చేసుకుంటే చాలు. చాలా ఈజీగా తయారు చేయొచ్చు. ఒక్కసారి ఈ కర్రీ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనుషాస్ హోమ్ అండ్ హార్ట్. మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దట్, నా రెసిపీస్ మీరు చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దాము. నేను 2 ప్యాకెట్స్ బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసి ఒక్కో మష్రూమ్‌ని 2 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలానే 4 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. అందులో 3 ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకో ఉల్లిపాయని మాత్రం చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ 4 పచ్చిమిర్చిలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే హాఫ్ కిలో టమాటాలు తీసుకున్నాను. వాటిలో ఎక్కువ టమాటాలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకో 3 టమాటాలను మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 15-16 జీడిపప్పులు, 1 స్పూన్ కసూరి మేతి, 15-16 చిన్నుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇక లేట్ చేయకుండా కర్రీ ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం మష్రూమ్స్‌ని వేడి నీళ్ళల్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. నేను ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టుకున్నాను. అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి మష్రూమ్స్‌ని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల మష్రూమ్స్‌లో ఏమైనా డర్ట్ లేదా మట్టి ఉంటే అది పూర్తిగా పోతుంది. అలాగే మష్రూమ్స్ సహజంగానే చాలా వాటర్ రిలీజ్ చేస్తాయి కాబట్టి ముందుగా ఇలా వేడి నీళ్ళల్లో ఉడికించుకోవడం వల్ల కర్రీ చేసేటప్పుడు ఎక్కువ సేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు. చాలా త్వరగా కుక్ అయిపోతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ మొత్తం వడకట్టి మష్రూమ్స్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం. అదే ప్యాన్‌లో 2 ఫుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక చిన్నుల్లిపాయలు, జీడిపప్పు వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి, అలాగే మనం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి, ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు, కారం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని, తర్వాత హై ఫ్లేమ్‌లో మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మెత్తబడి మసాలాతో కలిసిపోయే వరకు ఇలా ఉడికించుకుంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా టమాటాలు, ఉల్లిపాయలు బాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా స్మూత్‌గా ఫైన్ పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్‌లో 3 ఫుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసి, టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం కారం వేసి మసాలాలు బాగా కలిసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది మూత పెట్టి మాత్రమే ఉడికించుకోండి. లేదంటే ఈ పేస్ట్ నుండి బబుల్స్ వచ్చి చేతుల మీద పడతాయి. సో, జాగ్రత్తగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మష్రూమ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కర్రీ కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చివరిగా కొంచెం కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. కసూరి మేతి వేసే టైంలోనే ఉప్పు, కారం చెక్ చేసుకోండి. ఏదైనా మీకు తక్కువైంది అనిపిస్తే యాడ్ చేసుకోండి. నేను ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. మీ దగ్గర ఉంటే వేసుకోండి. లేకపోయినా పర్లేదు. ఎందుకంటే మనం జీడిపప్పు వేసాం కాబట్టి కర్రీ చాలా క్రీమీగా, రిచ్‌గా వస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ మష్రూమ్ కర్రీ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.